ప్రైజ్ ద లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల్లోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా యేసయ్య మనతో ప్రత్యేకమైన మాట మాట్లాడబోతున్నాం. ఈరోజు దేవుడు మాట్లాడే మాట మన జీవితాలకు అద్భుతాన్ని తెలియచేయబోతున్నాం, అద్భుత కార్యం చేయబోతున్నది, ఒక గొప్ప మర్మాన్ని మనకు బయలుపరచబోతూ ఉన్నది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాటను మనం శ్రద్ధగా విన్నట్లయితే ఒక గొప్ప శక్తివంతమైనటువంటి మాటను మనకు బయలుపరచబోతున్నది. జాగ్రత్తగా మన దేవుని మాట వింటాం. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మాట జాగ్రత్తగా వింటేనే వినబడుతుంది. కొన్నిసార్లు జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్తో వింటే మాత్రం దాని లోపల అంటే అంతరార్థం మనకు అర్థమవుతుంది. అనేకసార్లు మన మాట వింటాం కానీ దాని వెనుక అంతరార్థం గ్రహించలేనప్పుడు అధైర్యపడిపోతుంటాం జీవితంలో. అందుకే ఈరోజు మనం ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యంతో కూడినటువంటి భక్తిని మనం చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సో ఈరోజు మనం దేవుని మాటలో ఉన్నటువంటి శక్తిని మనం గమనిద్దాం, ప్రార్థన చేసుకుంటాం అందరి తరల ఉంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. మీ ప్రజల యొక్క చెవిని ముట్టండి, తాకండి. మీ ప్రజల హృదయాంతరంగమును తాకండి ప్రభువా. మీ వాక్యం పదిలపరచబడినట్లుగా తండ్రి, మీ వాక్యం ప్రతి గుండెల్లో నివాసము చేయనట్లుగా ప్రభువా, మీ వాక్యం ప్రతి హృదయము నడిపించినట్లుగా తండ్రి. అయ్యా, మీరు లేవనెత్తమని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. అద్భుత కార్యం చేసి నడిపించి బలప సహాయం చేయండి. శక్తితో, బలముతో, జీవంతో నింపండి ప్రభువా. మీ ఆత్మతో నింపి నడిపించి బలప సహాయం చేయండి. మీ ఆదరణ దయచి నడుచున్నాం తండ్రి. కృపతో నింపండి ప్రభువా, ధైర్యముతో నింపండి ప్రభువా, అభిషేకముతో నింపి నడిపించి బలపరచమని, ఈ వాక్యం వింటున్న ప్రతి చెవిని సున్నతి చేయమని, వాక్యం వింటున్న ప్రతి చెవిని యేసు నామములో తెరవమని, హృదయ తలుపులు తెరవమని ప్రభువా. అయ్యా, ప్రతి వాక్యము తని వారి గుండెల్లో ప్రభువా అయ్యా ప్రకాశించే భాగ్యం దయచబడుచున్నాము తండ్రి. కారు చీకట్లో కాంతి రేఖ వలె తండ్రి, ఈ మాట వారి గుండెల్లో వెలిగించును గాక, వారి త్రోవకు వెలుగుగా మార్చబడును గాక తండ్రి, వారి అంధకారం వెలిగించుటకు తండ్రి దివ్యటిగా మార్చబడును గాక తండ్రి. జలముల్లో బడి వెళ్ళినప్పుడు తండ్రి ఆయన నీ వాక్యం వారికి త్రోవ చూపును గాక ప్రభువా. యేసయ్యా, ఎడారిలో మరి వెళ్ళినప్పుడు తండ్రి ఆయన నీ వాక్యం వారికి త్రోవ చూపును గాక ప్రభువా. నీ మాట వారిని ధైర్యపరచును గాక తండ్రి, మీ మాట వారిని శక్తితో నిలబెట్టును గాక తండ్రి. మీరే కృప చూపు నడిపించి బలప సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. థాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. బైబిల్ చాలా ప్రాముఖ్యమైనది, ప్రతి మాట చాలా విలువైంది, అత్యంత విలువైంది. కాబట్టి మనం బైబిల్ చదువుదాం. 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా. ఎంత మంచి మాట అంటే, ఇది ఎంత లోతైన మాట అంటే, ఏ వ్యక్తి భక్తిని కలిగి ఉంటాడో అతనికి అది ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ వ్యక్తి ఎన్ని కష్టాల మధ్యలో నడిచినా, శ్రమల మధ్యలో నడిచినా, కష్టాల కొలిమిలో నడిచినా, దేవుని బిడ్డ అతనికి ధైర్యం మాత్రం కొంచెం కూడా తక్కువ కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా 100% ఆ వ్యక్తి అద్దరికి చేరతాడు. ఈ రోజున ఎక్కడ మనం ధైర్యం కలిగి ఉండాలో మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మీకు ఒక స్త్రీని పరిచయం చేస్తాను. మనం కనాను స్త్రీ జీవితంలో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21-22 వచనం మనం చదువుకుంటాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచుని కేకలు వేశాను. ఇప్పుడు చదువు 23వ వచనం చదువుకుంటాం. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు క్వైట్గా ఉన్నాడు. ఆమె అంత అంగలారుస్తుంటే, అంత ఏడుస్తుంటే, ప్రభువాని ఆరాధిస్తూ ఉంటే, దావీదు కుమారుడాను స్తుతిస్తుంటే, తన పితరుల పేరు చెప్పి ఆరాధిస్తూ ఉంటే, ప్రభువాని ఆయన అధికారాన్ని గురించి మాట్లాడుతూ, నువ్వు అధికారివయ్యా, నువ్వు శక్తిగల దేవుడివయ్యా, నీవు సమస్తాన్ని ఏలగలవాడవయ్యా, నువ్వు సమస్తాన్ని శాసించగల శక్తివంతుడువయ్యా, సమస్తాన్ని ఉండమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పగల శక్తిమంతుడువయ్యా, అయ్యా అయ్యా అని ఆరాధిస్తుంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇది మనం కూడా చాలాసార్లు అడుగుతున్నాం, కొన్ని సంవత్సరాలు అడుగుతున్నాం, దేవా 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 సహాయం చేయ్యా, పలాని పని చేయ్యా, పలాని కార్యం చేయ్యా, పలాని పని చేయ్యా.
నా బిడ్డకు మంచి వివాహం కావాలయ్యా, లేకపోతే నా బిడ్డకు మంచి ఉద్యోగం రావాలయ్యా, నా కుటుంబానికి అప్పులు తీరాలయ్యా, నా కష్టాలు కడగళ్ళు తీరిపోవాలయ్యా, అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా నాకు ఇది కావాలి. ప్రార్థన చేస్తున్నాం. ఆరోగ్యం కావాలి, నెమ్మది కావాలి, సమాధానం కావాలి, ఆదరణ కావాలి, అభిషేకం కావాలి, విదేశాలకు వెళ్ళే తలుపులు తెరవబడాలి, విదేశాల్లో చదువుకోవడానికి కావాల్సిన అవకాశం రావాలి, బ్యాంకు లోన్ రావాలి. చాలా వాటి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు మౌనంగా ఉన్నాడు, జవాబు లేదు. ఆయన దగ్గర నుంచి ఇదిగో బిడ్డ నేనున్నాను, ధైర్యంగా ఉండని చెప్పలేదు ఆయన. ఇదిగో నేనున్నాను, ఎందుకు కలవరపడతామని ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన. నేనున్నాను, నీకు తోడు, ఎందుకు భయపడుతున్నావు, దిగులు పడకు అని చెప్పలేదు ఆయన. మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. దేవుడు చాలాసార్లు ఇక్కడ మనం డైలమా పడిపోతున్నాం. మన భక్తి ఇక్కడ వసిలిపోతుంది. దేవుడు ఇంతకాలం మాట్లాడలేదే, ఒక్క మాట అని చెప్పలేదు, ఒక్క దర్శనమైన ఇవ్వలేదే నాకు, ఒక్క మాట నాకు చెవులో వినిపించలేదే, ఒక్క వాగ్దానమే నాకు ఇవ్వలేదే. జీవితం చాలా చప్పగా ఉంది, విసుగ్గా ఉంది. అయ్యో ఎదుగు బదులు జీవితం, ఎక్కడో అక్కడే ఉన్నాను, నా బ్రతుకులు ఏమీ లేదే. అయ్యో దేవుడు నాతో మాట్లాడలేదు, అయ్యో దేవుడు నాకు ఏం చెప్పట్లేదు. ఆయన మౌనంగా ఉన్నాడు, ఆయన మౌనం చేస్తున్నాడు. ఇలా మనం చాలాసార్లు దేవుని మౌనాన్ని మనము ఎట్లా తీసుకుంటామంటే చాలా బాధాకరంగా తీసుకుంటాం. అక్కడ భక్తి వసిలిపోద్ది మన జీవితంలో. సాతాను వస్తుంది లోపల, నువ్వు ప్రార్థన చేసావు, ఏం దొరికింది నీకు? ఇంతకాలం దేవుడు నీతో మాట్లాడా? నువ్వు ఎంతకాలం ప్రార్థన చేస్తున్నావు? ఒక్కసారి నాకు మొక్కు చూడు, నా దగ్గరకు వచ్చి చూడు, ఇమ్మీడియట్గా నేను పని చేసి పెడతా, ఇమ్మీడియట్గా నేను దాని తలుపులు తెరిచేస్తా. సాతాను నెమ్మదిగా మన దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటాడు. ఇక మన భక్తి చల్లగా ఆరిపోతూ ఉంటుంది, ఆరిపోతూ ఉంటుంది, ఆరిపోతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన భక్తి ఆరిపోయేదిగా ఉంటుంది. నేను చెబుతున్నాను ఈ రోజున, నీ భక్తి ఒక చిన్న క్యాండిల్ లాగా ఉండి ఫు అంటే ఆరిపోద్ది. కానీ అదే మరి ఒక మంటలాగా, ఒక దివిటిలాగా ఉంటే అది ఫు అంటే ఇంకా మంట ఎత్తుకుంటుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన భక్తి చిన్నదిగా ఉన్నప్పుడు ఫు అంటే ఆరిపోద్ది అది. కానీ కొన్ని మ్యాజిక్ స్టిక్స్ ఉంటాయి, అవి ఫు అంటే ఇంకా రగిలిపోతుంటాయి, ఇంకా ఇంకా రగిలిపోతుంటాయి. పెద్ద మంట దగ్గరికి వెళ్ళి నువ్వు ఫు అంటే అది ఇంకా రగులుకోవటానికి ప్రయత్నం చేస్తుంటుంది. అగ్నికి ఆజ్యము తోడైనట్లు అంటారు చూసారా, అగ్నికి మరి గాలి కానీ తోడైందంటే అది ఇక దావానాలలో వ్యాపిస్తుంది. అట్లాగే దేవుని బిడ్డ, మన భక్తి కష్టాలు ఎక్కువైన కొలది, మన భక్తి పెద్దదైతే, మంటతో కూడినటువంటిది అయితే అది ఇంకా మండుతుందంట, అది ఇంకా రగులుతుంది, ఇంకా ఇంకా రగులుకుంటూ వెళ్ళిపోతుంటుంది. చిన్నదైతే ఉఫ్ అనగా ఆరిపోయే భక్తి అయితే అంతే. మనం ఒక చిన్న మాట అంటే చాలు, ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు మన జీవితంలో, చిన్న అవమానం చాలు మన జీవితంలో, చిన్న వ్యతిరేకత చాలు మన జీవితంలో, ఎవరన్నా చిన్న మాట వచ్చి మళ్ళీ ఏమైనా అంటే చాలు, దేవుడా నువ్వేం చేస్తున్నావు, దేవుడా అసలు ఏంటి నాయన నన్ను పట్టించుకోవట్లేదు, అసలు ఏం మాట్లాడలేదు నాయన, వాళ్ళు నేను మాటలు మాట్లాడుతుంటే, వాళ్ళు ఆ విధంగా దూషిస్తుంటే, వాళ్ళు ఆ విధంగా తిరుగుతుంటే, నా మీద పడి నన్ను కొట్టడానికి వస్తుంటే, ప్రభువా నువ్వు మాట్లాడవా, ప్రభువా నువ్వు ఏం చెయ్యవా, ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, ఏంటి ప్రభువా, ఎందుకు మౌనంగా ఉన్నావు ప్రభువా? చాలాసార్లు మన జీవితంలో దేవుని మౌనాన్ని చాలా అలక్ష్యం చేస్తుంటాం మనం. ఒక గిటారిస్ట్ మౌనంగా ఉంటాడు, తన పాట అందుకోవడానికి ముందు మౌనంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? తన గిటార్ని సరి చేస్తూ ఉంటాడు. గిటార్ సరి చేసే సమయంలో ఏ గిటారిస్ట్ మాట్లాడాడు, కీబోర్డ్ పియానో సరి చేసే సమయంలో ఏ పియానిస్ట్ ఎప్పుడు కూడా మాట్లాడు. ఒకసారి మేము పియానో కొందామని వెళితే ఒక యవ్వనస్తుడు, ఒక 25 years ఉంటాయి, ఆ అబ్బాయి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒక పియానోని సరి చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా దాని శబ్దాన్ని వింటున్నాడు, వింటూ దాన్ని సరి చేస్తున్నాడు, దాన్ని వైర్లు టైట్ చేస్తున్నాడు. అపస్వరం వచ్చాడు, మళ్ళీ దాన్ని లూజ్ చేస్తున్నాడు, మళ్ళీ టైట్ చేస్తున్నాడు, మళ్ళీ తనకు తగినటువంటి ఆ సా అనేటువంటిది ఆ ఆలాపన వచ్చేదాకా దాన్ని సరి చేస్తున్నాడు, రీ అనేది వచ్చేదాకా ఆయన సరి చేస్తున్నాడు. తాను ఏదైతే వినాలో ఆ సరిగమలో సారం వినటానికి ఎక్కడ అపశృతున్న దాన్ని సరి చేస్తున్నాడు. చుట్టుపక్కల మేము ఎంత జనం ఉండి ఆ కీబోర్డ్లన్నీ కొనడానికి వచ్చిన వాళ్ళు, ఆ తబలాలు కొనడానికి వచ్చిన వాళ్ళు, ఆ గిటార్లు కొనడానికి వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళ గురించి అసలు ఎక్కడ పట్టించుకోవట్లేదు. వాళ్ళ చుట్టూ అక్కడ ఎవరు అందమైన వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఎంత డబ్బున్న వాళ్ళు ఉన్నారా, ఎన్ని నగలు పెట్టుకుని వచ్చారా, ఇవన్నీ అస్సలు చూడట్లేదు ఆయన. అందరూ ఆయన చూస్తున్నారు. ఇంత పెద్ద కీబోర్డ్, 35 లక్షల కీబోర్డ్, అది దాని మీద రాసి పెట్టుంది 35 lakhs అని రాసి పెట్టుంది. అంత విలువైనటువంటి అంత కాస్ట్లీ పియానోని ఈయన సరి చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న యవనస్తులు, ఒక 25 years ఉన్నటువంటి ఒక యవనస్తులు బాగు చేస్తూ ఉంటే అందరూ చుట్టూ చేర్చి వస్తూ ఉన్నారు. కానీ ఎవరు శబ్దం వినట్లేదు ఆయన, ఎవరో చూడట్లేదు ఆయన. ఒకటే ఆ పియానో చుట్టూ చూస్తున్నాడు, తన యొక్క చెవుల్లోంచి ఆ స్వరాన్ని వింటున్నాడు, కొట్టి చూస్తున్నాడు దాని స్వరాన్ని. మంద్రస్థాయి ఉందా, క్షేత్రస్థాయి ఉందా,
తక్కువ స్థాయి ఉందా, హెచ్చు స్థాయి ఉందా చూసుకుంటున్నాడు, దాన్ని సరి చేస్తున్నాడు, ఆ కీస్ తిప్పుకుంటా ఉన్నాడు. అయిపోయాక అప్పుడు తనకు మరి అన్ని బాగుంది అని చెప్పేసేసి ఒక పర్ఫెక్ట్ వాయిస్ వచ్చిన తర్వాత అప్పుడు నవ్వి అప్పుడు చూస్తున్నాడు అందరి వైపు. అప్పుడు ఆ ఓనర్తో మాట్లాడుతున్నాడు. అప్పుడు దాకా ఓనర్తో కూడా మాట్లాడలేదు. సో దేవుని మౌనం మనల్ని సరిచేస్తూ ఉన్నది. హల్లెలూయా. మన రాగాలు, మన మంత్ర స్థాయిలు, మన స్థాయిలు సరిచేస్తూ ఉంది. మనల్ని గొప్ప స్థాయిలో తీసుకొని పోవడానికి అది మనలను చెక్ చేస్తూ, మనల్ని సరిచేస్తూ, మన నట్లు స్క్రూలను సరిచేస్తూ ఉన్నది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? యోసేపు జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడు. దర్శనం చూపించాడు తప్ప ఒక్కరోజు కూడా దేవుడు మాట్లాడలేదు. ఎన్ని కష్టాలు వచ్చాయి మధ్యలో. గోతులు పడిపోయి కష్టం వచ్చింది, బానిసగా పడిపోయి కష్టం వచ్చింది, చెయ్య నేరకి చెరసాల్లో చీకటి గదిలో పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక్కరోజు కూడా దేవుడు మాట్లాడితే మనం చూడలేదు. ఆయన సన్నిధి ఉన్నది తప్ప, ఆయనతో ఉన్నాడు తప్ప ఒక్కరోజు కూడా యోసేపు భయపడుకు నాయన, నేను నీతో ఉన్నాను, చెప్పింది నెరవేర్చే వరకు వదలను ఆయన. యాకోబుతో చెప్పాడు మళ్ళీ, నా కుమారుడా నేను నీతో చెప్పింది నెరవేర్చు, నిన్ను విడిచిపెట్టను, నువ్వు వెళ్ళే ప్రతి చోట నేను ఉంటాను, నా కుమారుడా దిగులు పడకు, నా కుమారుడా ఖచ్చితంగా నీకు తోడై ఉంటాను, నీ తండ్రి ఇంటికి మరలా చేరుస్తాను. ఎన్ని వాగ్దానాలు ఇచ్చి బలపరిచాడు. ఇక్కడ యోసేపు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన. యోసేపు దిగులు పడుతున్నావా? చెరసాల్లో నన్ను దిగులు పడుతున్నావా? వాళ్ళు గాయపరచరని, నిందేశారని దిగులు పడుతున్నావా? లేదు యోసేపు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉంటాను కదా, ప్రతి నిందను కొట్టివేస్తాను కదా అని చెప్పేసి ఆయన ఏం చేయబోతున్నాడో ఏం చెప్పలేదు. అసలు ఏం చెప్పలేదు, మౌనంగా ఉన్నాడు. యోసేపు కూడా చాలాసార్లు అనుకుని ఉంటాడు, దేవుడు మౌనంగా ఉన్నాడు ఏంటి అసలు? నా తండ్రితో మాట్లాడాడే, నా తాతతో మాట్లాడాడే, నా ముత్తాతతో మాట్లాడాడే, ఏంటి నా కర్మగాలు నాతో మాట్లాడట్లేదు అసలు? ఎందుకు నాతో మాట్లాడట్లేదు దేవుడు? నాతో ఏ మిస్టేక్ ఉంది, ఏమి ఉంది నా జీవితంలో, ఎందుకు మాట్లాడట్లేదు దేవుడు? ఒక దర్శనంలో మాట్లాడట్లేదే, ఎందుకు దేవుడా, ఎందుకు దేవుడా, ఏమైంది దేవుడా, నాకు ఎందుకు మాట్లాడయ్యా, నాకు నువ్వు మాట్లాడకపోతే నాకు ధైర్యం లేదయ్యా, ఈ ఒంటరి బ్రతుకులో ఈ చీకట్లో నేను బతకలేకపోతున్నానయ్యా అని ఎన్నిసార్లు ఏడ్చి 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 ఉంటాడు. కానీ ఒక్కరోజు కూడా దేవుడు మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయాడు. కానీ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన నోరు మౌనంగా ఉంది అంటే ఆయన స్థాయిని పెంచాలో తగ్గించాలో, ఏ స్థాయిలో పెట్టాలో ఆయన సరిచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన నోరు మౌనంగా ఉందంటే ఆయన చేతులు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆయన నోరు మౌనంగా ఉందంటే ఆయన కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి ఒకవైపు. నేను అనుకుంటున్నాను, యోసేపుని సింహాసనం కూర్చోబెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు. యోసేపుని రాజ్యం వెళ్ళటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు. దేవుని చేతులు యోసేపు యొక్క సింహాసనాన్ని, యోసేపు యొక్క సరిహద్దులను విశాలపరచడానికి ఆయన సింహాసనం రెడీ చేస్తున్నాయి. యోసేపు యొక్క స్థాయిని పెంచడానికి కావాల్సినటువంటి ఆ స్థితిగతులను, ఆ హెచ్చు స్థాయిని, మంద్ర స్థాయిని ఆయన చేతులు చేస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన మౌనం ఆయన పనిని గుర్తు చేస్తూ ఉన్నాయి. సో ఈరోజు దేవుడు నీ జీవితంలో మౌనంగా ఉన్నాడా? నీ బ్రతుకులో మౌనంగా ఉన్నాడా? దిగులు పడకు ప్రియ సహోదరుడా, సహోదరి. ఆయన చేతులు నీ కోసం చాలా వేగంగా పనిచేస్తున్నాయి, చాలా వేగంగా పనిచేస్తున్నాయి. నీ కొరకు గొప్ప కార్యం చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిజంగా నువ్వు లోతైన భక్తిలో ఉంటే ఆయన చేసే పనులు ఖచ్చితంగా చూస్తావు. నా కోసం ప్రభు కార్యం చేస్తున్నాడు, నా కోసం ప్రభు అద్భుతాలు చేస్తాడు, నా కోసం ఖచ్చితంగా కార్యం చేస్తున్నాడు ఆయన అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. నువ్వు 100% యూ విల్ నో అబౌట్ ద హ్యాండ్ వర్క్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ హీఈస్ గోయింగ్ టు డూ అబౌట్ యూ. ఆయన ఏమి నీ కోసం చేయబోతున్నాడో నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఆయన దగ్గర కూర్చో, ప్రభువా నువ్వు నా కోసం అద్భుతం చేయగలవు, నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నానయ్యా. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు కన్నీళ్ళు గారుస్తున్నప్పుడు నీకు తెలియజేస్తాడు దేవుడు నువ్వేం ఆయన ఏం చేస్తున్నాడు అనేది. ప్రియ దేవుడు ఆయన చేతి పనులు చూడగలుగుతావు నీ జీవితంలో. మనం చూడండి, కొన్నిసార్లు కొన్ని పట్టుచీరలు ఉన్నటువంటి, లేకపోతే కొన్ని ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసినటువంటి ఆ ఎంబ్రాయిడరీ చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఇటు తిప్పి చూస్తే ఏమనిపెడుతుంది అంటే గజిబిజిగా పిచ్చి గీతలు ఉన్నట్టు ఉంటాయి. మనకి ఎక్కడెక్కడ దారాలను వేలాడుతూ ఉంటాయి. ఏంటి నా బతుకు ఇంత గందరగోళంగా ఉంది, నా జీవితానికి ఒక అర్థం లేకుండా అనిపిస్తుంది. కానీ అది ఫినిషింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా తిప్పామంటే అక్కడ కనిపిస్తాయి సముద్రాలు, అక్కడ కనిపిస్తాయి ఎగురుతున్న పక్షులు, అక్కడ కనిపిస్తాయి వికసిస్తున్నటువంటి సుగంధ పుష్పాలు, అక్కడ వికసిస్తున్నటువంటి చలయేర్లు, ప్రవహిస్తున్న సెలయేర్లు కనబడతాయి దాంట్లో, ఆ ఎంబ్రాయిడరీలు.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇలా తిప్పేంతవరకు మనం వెయిట్ చేయాలి. వెనక వైపు చూసి గజిబిజి అయిపోయింది, ఆ బతుకంతా ఏం అర్థం లేకుండా ఉంది. అయ్యో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, కష్టాలు ఎలా ఎదుర్కోవాలి నాకు అర్థం కావట్లేదు, శ్రమలు ఎలా ఎదుర్కోవాలి నాకు అర్థం కావట్లేదు, దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు మౌనంగా ఉన్నాడు. మనం అంటాం చాలాసార్లు దేవుడు మాట్లాడలేదని. ఆయన మాట దేవుని బిడ్డ సైలెంట్ అయ్యిందంటే ఒకటే అర్థం, ఆయన పనులు చాలా చక చేస్తున్నాడని అర్థం. ఒక బిల్డింగ్ డిజైన్ చేసే వ్యక్తి ఎవరితో మాట్లాడు, ఒక ఫ్లైట్ నడుపుతున్న వ్యక్తి ఎవరితో మాట్లాడు, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు, ఆ రాడార్ స్టేషన్తో కనెక్షన్లో ఉంటాడు, క్షేత్రాన్ని చూసుకుంటూ వెళ్తుంటాడు, తన డెస్టినీ ఏంటో తెలుసుకుంటాడు, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప పక్కన ఉన్న పైలట్తోనూ లేకపోతే వెనకాల ఉన్న వాళ్ళతోనూ అత్యవసరం అయితే తప్ప మాట్లాడు. 100% వాళ్ళు 99% 100% వాళ్ళు ఎప్పుడు మౌనంగానే ఉండి వాళ్ళ క్షేత్రం, వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా పనిచేయాలి. అక్కడ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అటు ఇటు పోకుండా షార్ప్గా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక యుద్ధ వీరుడు క్షేత్రాన్ని కొట్టడానికి ముందు ఆ గన్లో ఉన్నటువంటి ఆ గ్లాస్ ఫ్రేమ్ను సరి చేసుకుంటూ ఉంటాడు. ఎవరితో మాట్లాడు, ఫోన్స్ పెట్టుకుంటాడు, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు, ఎవరితో మాట్లాడు. ఒకవేళ ఫోన్స్ హెడ్ ఫోన్స్ లేకపోయినా కానీ తన ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కొట్టబోతున్నటువంటి ఆ క్షేత్రం వైపు చూస్తాడు తప్ప ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. సో నీ సృష్టికర్త మౌనంగా ఉన్నాడా? దిగులు పడకు, ఆయన నీ కొరకు చేతులతో పని చేస్తున్నాడు, నీ కొరకు చేతులతో పని చేస్తున్నాడు, అద్భుతంగా కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను. యోసేపుని 13 సంవత్సరాలు దేవుడు యాకోబు దగ్గర తీసుకుని వెళ్ళిపోయాడు. చనిపోయాడని అన్నలు చెప్పారు, అతని అంగీని కూడా తీసుకొచ్చి రక్తంలో ముంచి చూపించారు. కానీ 13 సంవత్సరాలు అంతకుముందు దేవుడు మాట్లాడాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాలుగా చేస్తాను, ఇసుక రేణులాగా చేస్తాను, దీవిస్తాను, నీలోంచి రాజులు వస్తారు, అధికారులు వస్తారని చెప్పిన దేవుడు 13 సంవత్సరాలు ఆయన వాగ్దానం చేసినటువంటి సంతతిలో ఒకడైనటువంటి యోసేపు మిస్ అయితే ఆయన మాట్లాడేది మౌనంగా ఉన్నాడు. కంప్లీట్లీ హీ వాస్ ఇన్ మ్యూట్ సిచ్యుయేషన్. కంప్లీట్గా మ్యూట్లో ఉండిపోయాడు దేవుడు. అసలు దేవుని స్వరం 13 ఏళ్లలో ఒక్కరోజు కూడా వినబడలేదు. తిరిగి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు మాత్రం కనబడింది, యాకోబు భయపడుకో, నువ్వు అర్జెంటుగా యాకోబు వెళ్ళిపో, నేను వస్తాను, అక్కడికి నీతో పాటు వస్తాను, నిన్ను అక్కడ విస్తరింపు చేస్తాను, అక్కడ నీ ప్రాణాన్ని ఓదార్చడానికి నీ కుమారుడు ఉంటాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అప్పుడు మాట్లాడాడు. ఈ 13 ఏళ్ళు దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, దొర్లుకున్నాడు, ఓదార్పు పొందనొల్లక బూడిద పోసుకొని బట్టలు చింపుకొని ఏడ్చుకున్నాడు. కానీ ఒక్కరోజు కూడా యాకోబు భయపడుకో, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు, దిగులు పడకు యాకోబు, ఎందుకు ఏడుస్తున్నావు, నేను లేనా అని ఒక్క మాట మాట్లాడలేదు దేవుడు. ఒక్క మాట కూడా, ఒక్క సూచన కూడా కనిపించలేదు. యోసేపు బ్రతుకున్నట్టు ఒక్క వార్త కానీ, ఒక సూచన కానీ, ఒక దర్శనం కానీ యాకోబుకు రాలేదు. పరలోకం అంతా కంప్లీట్గా క్వైట్ అయిపోయింది, ఏం మాట్లాడలేదు దేవుడు. కానీ ఒక్కరోజు దేవుడు మాట్లాడాడు, వెళ్ళు, ఐగుప్తులో నీ కుమారుడు ఉన్నాడు, వెళ్ళు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మధ్యకాలం మాట్లాడకుండా ఏం చేస్తున్నాడు అంటే యాకోబు కోసం గోషేను ప్రాంతాన్ని సిద్ధపరుస్తూ, యాకోబు కోసం తన కుమారుడు ఆకాశ నక్షత్రాలు ఉంటానని చిన్నప్పుడు విన్నాడు కదా, ఆ స్థితిని చేరటానికి, ఆ గొప్ప స్థాయిలో ఒక నక్షత్రం, ఒక స్టార్డమ్లో ఉంచడానికి ఆయన చేతులు పనిచేస్తూ ఉండి ఆ పని ఫినిష్ అయిన తర్వాత అప్పుడు యోసేపు తీసుకుని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు దర్శనం నెరవేర్చబడిన తర్వాత అప్పుడు తీసుకొని పోతున్నాడు. ఇదిగో నేను చెప్పాను కదా చిన్నప్పుడు ఇతను ప్రకాశించే నక్షత్రంగా ఉంటాడని, ఇతను గొప్పవాడిగా ఉంటానని చెప్పాను కదా, ఆ దర్శనం నెరవేర్చబడేంతవరకు ఇదిగో అప్పుడు నేను పని చేస్తున్నాను. ఎందుకు మాట్లాడలేదా అంటే నేను పని చేస్తూ ఉన్నాను. ఎందుకు నాకు దర్శనం ఇవ్వలేదా అంటే ఆ దర్శనం నెరవేర్పు కోసం నేను పని చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తల్లి, నీ దేవుడు మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావా? ప్రియ తండ్రి, జవాబు ఇవ్వకుండా, నువ్వు అడిగింది ఇవ్వకుండా, నువ్వు అడిగింది జవాబు చెప్పకుండా ఆయన ఉన్నాడా? మౌనంగా ఉన్నాడా? నీ జీవితంలో ఆయన మౌనం రాజ్యం వెళ్తున్నట్టుగా అనిపించిందా? కష్టాలు నోరు తెరుస్తున్నాయా? శ్రమలు నోరు తెరుస్తున్నాయా? నిందలు నోరు తెరుస్తున్నాయా? అవమానాలు నోరు తెరుస్తున్నాయా? చెరసాలంటే అనుభవాలు నోరు తెరుస్తున్నాయా? దిగులు పడకమ్మా సహోదరుడా, తండ్రి, దిగులు పడకు. నీ దేవుడు పని చేస్తున్నాడు, సీరియస్గా పని చేస్తున్నాడు, నీకోసం చాలా యాంగ్జైటీగా పని చేస్తున్నాడు. జాగ్రత్తగా ఎక్కడ ఏ చిన్న నట్టు బోల్టు లేకపోతే చిన్నది ఏది తక్కువ కాకుండా చూస్తున్నాడు ఆయన. నువ్వు మంద్ర స్థాయిలో ఉండాలని, నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలని, ఉన్నత స్థాయిలో ఉండాలని దేవుడు నీకోసం గొప్ప పని చేస్తూ ఉన్నాడు. ఆయన చేతులు పని చేస్తున్నాయి. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన చేతులు పని చేస్తున్నాయి. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డ, కనాను స్త్రీ వచ్చినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవా నా బిడ్డను కాపాడయ్యా, నా బిడ్డను విడిపించయ్యా, దావీదు కుమారుడా, ప్రభువా, అధికారి, ప్రభుత్వం గలవాడా,
ఏలుబడి చేయువాడా, రాజదండం కలిగినవాడా, అధికారదండం కలిగినవాడా అని రకరకాలుగా ఆమె ఆ ప్రభువా అన్న పదాలను ఇన్ని బదాలుగా మాట్లాడుతుంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పని చేస్తున్నాడు ఆ దురాత్మను వెళ్ళగొట్టడానికి, ఆ కుటుంబం నెమ్మది ఇవ్వడానికి, ఆ కుటుంబాన్ని విడుదల ఇవ్వడానికి తన వాక్కును సిద్ధపరచుకుంటున్నాడు. తన పని చేస్తూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆమెలో ఉన్న భక్తిని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఏ స్థాయిలో ఉంది భక్తి, ఏ స్థాయిలో ఏమో నమ్ముతుంది, ఏ స్థాయిలో పనిచేస్తుందేమో చూస్తున్నాడు. ఆమె భక్తిని బట్టి పనిచేస్తున్నాడు దేవుడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన చేతులు గొప్ప కార్యాలు చేస్తున్నాయి. ఆయన చేతి పనులు మాట్లాడబోతున్నాయి. ఒక రోజున ఆయన చేతి పనులు కార్యం చేయబోతున్నాయి. చూడండి, ఇక్కడ మౌనంగా ఉన్నాడు. చివరికి నోరు తెచ్చి, ఎక్కడ నోరు తెచ్చాడు తెలుసా? చూద్దాం. మత్తయి సువార్త 15:28 చదువుకుంటాం. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మాట చెప్పాడా? నువ్వు కోరినట్టే అవునుగాక అన్నాడు. వెంటనే ఆ గడియలోనే, ఎట్ ద సేమ్ మూమెంట్, అట్ వెరీ మూమెంట్, ఇమ్మీడియట్గా ఆయన చెప్పిన వెంటనే ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెనో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ బూడి తీసుకుపోయి పెట్టమ్మా అనలేదు, లేకపోతే ఈ దండ తీసుకుపోయి అయ్యమ్మా అనలేదు, నువ్వు వెళ్ళిన తర్వాత స్వస్థపడతలేదు చూడమ్మా అనలేదు. ఇమ్మీడియట్గా అదే గడియలో చెప్పండి. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ దురాత్మ పారదోలటానికి పని చేస్తున్నాడు ఆయన. ఆ చీకటి శక్తులు నిర్మూలపరచడానికి పని చేస్తున్నాడు ఆయన. ఆయన చేతులు పని చేస్తున్నాయి. ఆయన తన మాటను వాక్కును సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. నీకోసం కూడా ఈరోజు అద్భుతంగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావా? చాలా సంవత్సరాల నుంచి మొర్ర పెడుతున్నాను కానీ నాకు జవాబు లేదంటున్నావా? 13 ఏళ్ళు యాకోబు మొర్ర పెడితే 13 ఏళ్ళు అంగలారిస్తే దేవుడు మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత 80 సంవత్సరాల వరకు, అంతేకాదు 430 సంవత్సరాలు తన ప్రజలు ఉండటానికి కావాల్సినటువంటి ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు రెడీ చేస్తున్నాడు. ఆ గొప్ప కార్యాలు దేవుడు, ఆ బ్రిడ్జిని సిద్ధపరుస్తున్నాడు దేవుడు అక్కడ. ఆ పరిస్థితులు ఆయన నెలకొల్పుతున్నాడు. రాజుల హృదయాలు కదిలిస్తున్నాడు. రాజుల హృదయాలు కనికరం కలిగి చూస్తూ ఉన్నాడు. యోసేపు నిన్నేదో చేర్చుకున్నాం కానీ నీ ప్రజలందరూ మేము ఎక్కడ చేర్చుకుంటాం, వాళ్ళకి మేము ఎక్కడ ఆహారం పెడతాం, మాకు దగ్గర వద్దు అని చెప్పలేదు. వాళ్ళని కనికరంతో నింపుతున్నాడు దేవుడు. యోసేపు నువ్వేదో వచ్చావు, మీ వాళ్ళు అందరూ మంచివాళ్ళు కాదు, వద్దు యోసేపు అని చెప్పేసి వాళ్ళు తిరస్కరించకుండా యోసేపు యొక్క అన్నదమ్ములందరినీ కూడా తీసుకొని వచ్చి, వాళ్ళ బంధువులందరినీ తీసుకొచ్చి, రక్త సంబంధం అందరినీ తీసుకొచ్చి 70 మందికి వచ్చేటప్పుడు అందరికి కావాల్సినటువంటి ఇళ్ళు, 70 ఇళ్ళు కదా, వాళ్ళ పిల్లలకు మరి ఆ తర్వాత వచ్చేసి 6 లక్షల కాల్బలం అయ్యేంత వరకు, ప్రియ దేవుని బిడ్డ, 6 లక్షల కాల్బలం అయ్యేంత వరకు మరలా దేవుడు తీసుకొస్తేనే, అంతకుముందు మళ్ళీ కూడా అక్కడే ఉంచుకొని వస్తున్నారు వాళ్ళు. అంత గొప్ప జన సమూహం అయ్యేంత వరకు వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ దేవుడు అక్కడ చేస్తున్నాడు. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఆయన చేతులు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. ఈరోజు నీ దేవుడు మౌనంగా ఉండి జవాబు ఇవ్వట్లేదా? చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నా సరే దేవుడు మాట్లాడట్లేదా అంటే, ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రపంచాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఉన్నత ప్రపంచాన్ని, నీకోసం ఒక సమాధాన ప్రపంచాన్ని, నీకోసం ఒక శాంతికరమైనటువంటి ఊటలు గల ప్రదేశాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన చేతులు పనిచేస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డ, ఆయన చేతులు పనిచేస్తున్నాయి. ఒకరోజు ఫినిషింగ్ అయినప్పుడు ఆయన చెప్తాడు. యాకోబు చెప్పాడు కదా, నా కుమారుడా యాకోబు నువ్వు వెళ్ళు, ధైర్యంగా వెళ్ళని చెప్పాడు కదా, అట్లాగే చెబుతాడు ఈ రోజున. మరియమ్మ వెళ్ళు, నేను ఒక రోజున నేను గొప్ప చేస్తున్నాను. మార్తమ్మ రా, సీమోను ఇదిగో నీకోసం ఫలాన్ని ఏర్పాటు చేశాను, డానియేల్ నీకోసం ఫలాన్ని ఏర్పాటు చేశాను, రా స్వతంత్రించుకున్నప్పుడు చెప్తాడు ఆయన. ఖచ్చితంగా దేవునితో మాట్లాడబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఒక రోజున తన పని ముగిసిన తర్వాత తన మౌనంలోంచి ఒక గొప్ప సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ గడియలోనే ఆయన మాట్లాడిన మరుక్షణమే నీకు నెమ్మది కలగబోతుంది, నీకు జాబు రాబోతుంది, నువ్వు ఉన్నత శిఖరానికి వెళ్ళబోతున్నావు, కుమార్తె లాంటి కోడలు ఇంటికి రాబోతుంది, కుమారుడు లాంటి ఆదుకునేటువంటి ఆదరించేటువంటి అల్లుడు నీకు రాబోతూ ఉన్నాడు. నీ పిల్లలకు గొప్ప జాబులు స్థిరపరచబోతున్నాడు. విదేశాల్లో నీ కోసం దేవుడు మంచి స్థలాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. విదేశాల్లో నెమ్మది గల స్థలాన్ని ప్రభు నీకు ఆయత్తపరచబోతున్నాడు. విదేశాల పరిచర్య కోసం తలుపులు తెరవబోతున్నాడు దేవుడు నీ కోసం. అన్నీ నెమ్మదిగా తయారు చేసిన తర్వాత దేవుడు ఇవ్వబోతున్నాడు అద్భుతంగా. అప్పటి వరకు ఆయన మౌనంగా ఉంటాడు. నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత గోజాడినా, ఎంత మొర్రపెట్టినా ఆయన వినలేదు అంటే, మౌనంగా ఉన్నాడంటే ఆయన ఖచ్చితంగా ఆయన చేతులు పనిచేస్తూ ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో సహోదరుడా, ధైర్యం తెచ్చుకో సహోదరి. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి. నీ భక్తి ఆయన చేతుల పనిని చూడాలి. నీ కళ్ళు తెరవబడాలి, విశ్వాసపు నేత్రాలు తెరవబడి దేవుడు నీ కోసం చేసే ప్రతి పని చూడాలి.
దేవుడు నీ కోసం రహస్యంగా చేస్తున్నటువంటి ఆ పనిని విశ్వాసపు నేత్రాలతో చూసి నా దేవుడు నా కోసం చేస్తాడు అని పలకాలి. నా దేవుడు నన్ను సిగ్గుపడనివ్వడు, ఆయన నమ్మిన నన్ను నా ముఖాన్ని లజ్జింపనివ్వడు, ఆయన వైపు తేరి చూస్తున్న నా జీవితాన్ని పడనివ్వడు. ఆయన అద్భుతంగా నడిపించే దేవుడు, ఆశ్చర్యకంగా నడిపించే దేవుడు. ఆయన కృపతో నింపుతాడు, నడిపిస్తాడని చెప్పేసి ఎప్పుడైతే మనం నమ్ముతామో మన భక్తిలో ధైర్యం కలుగుతుంది మనకి. ప్రైజ్ హల్లెలూయా. అందుకే ధైర్యం తెచ్చుకుందాం. దేవుని మౌనంలో ఆయన కార్యం చేస్తున్నాడని గుర్తుపట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఈ రోజున ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు నేను నీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఉద్యోగం కోసం ఎన్నో రోజు ప్రార్థన చేస్తున్నాం, వివాహం కోసం ఎన్నో రోజు ప్రార్థన చేస్తున్నాం, అప్పులు తీరటం కోసం ఎన్నో రోజు ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు మౌనంగా ఉన్నాడేమో, ఈ రోజున మౌనంగా ఉన్నాడేమో. ఇల్లు కట్టుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, కానీ మౌనంగా ఉన్నాడేమో. నీ చుట్టుపక్కల వాళ్ళందరూ, నీ బంధువులు, స్నేహితులు, నీ రక్త సంబంధికులు అందరూ మంచి మంచి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటే నువ్వు మాత్రం అక్కడే ఉన్నట్టుగా, ఎంతో భక్తిగా ఉన్నా, ఎంతో దేవుని వెంబడిస్తున్నా, నువ్వు మాత్రం క్రిందనే ఉన్నట్టుగా అనిపిస్తుందేమో. ఈ రోజున దేవుడు మౌనంగా ఉన్నాడని దిగులు పడి కూర్చున్నావేమో. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను సహోదరుడా. ఆయన మౌనం వీడే రోజు త్వరలో రాబోతున్నది. ఆయన చేతులు నీకోసం 100% పనిచేస్తూ ఉన్నాయి. నువ్వు చేయలేని పని ఆయన చేయబోతున్నాడు. నువ్వు చేయలేని కార్యం ఆయన చేయబోతున్నాడు. యోసేపు మైండ్ని, యోసేపు యొక్క రాజులు అబ్బురుపరిచే జ్ఞానంతో నింపిన దేవుడు నిన్ను నింపబోతున్నాడు. నువ్వు వెళ్ళబోయే ప్రదేశంలో నీకు కావాల్సిన సిద్ధపాటును దేవుడు దయచేయబోతున్నాడు. నీకు రాబోయే భాగస్వామితో ఏ విధంగా బ్రతుకంత జీవించాలని సిద్ధపరుస్తున్నాడు ఆయన. ప్రైజ్ హల్లెలూయా. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతున్నది, సమాధానం దిగి రాబోతున్నది. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? నీకోసం ప్రార్థన చేయబోతున్నా. నాతో పాటు కలిసి కన్నీటితో దేవుణ్ణి అడుగుదామా? ఈ రోజున నోరు తెరువు సహోదరుడా. నీలాగా నీకోసం ఎవ్వరూ ప్రార్థన చేయలేరు. ప్రేస తల్లి, నోరు తెరువు. యాకోబు నోరు తెరిచి అంగలార్చి ప్రార్థన చేశాడు. నోరు తెరిచి అంగలార్చి ప్రార్థన చేశాడు. దేవుని మౌనములో సహితము ఆయన తన జీవితములో దేవునితో అంటు కట్టబడి బ్రతుకుతున్నాడు. ప్రభువా స్తోత్రం. దేవా, మౌనములో ఉన్నప్పుడు తను నాయన నీ మౌనం నాకు అధైర్యం ఇవ్వకుండా ప్రభువా నేను అర్థం చేసుకునే శక్తిని నాకు దయచేయండి ఆయన. నేను అర్థం చేసుకునే భాగ్యం నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరలోక తండ్రి మీకు స్తోత్రం, మహిమగల తండ్రి మీకు స్తోత్రం, అభిషిక్తుడా మీకు స్తోత్రం, ఆరాధ్యుడా మీకు స్తోత్రం, శక్తిమంతుడా మీకు స్తోత్రం, పరాక్రమశాలి మీకు స్తోత్రం, పరిశుద్ధ దేవా మీకు స్తోత్రం. హోలీ స్పిరిట్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల తండ్రి మీకు స్తోత్రం నాయన. అభిషిక్తుడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, ఆధారమైన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప చేత నింపండి తండ్రి, మీ బలము చేత నింపండి ప్రభువా, మీ ఆత్మ చేత నింపండి ప్రభువా. ఎంతమంది కన్నీటి దగ్గర చూస్తున్నారు ప్రభువా, ఉద్యోగం కోసం ప్రార్థన చేసి 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 అలసిపోయినటువంటి సహోదరుడు ఆయన యేసుక్రీస్తు నామములో ప్రభువా, అయ్యా మీరు గొప్ప వాటిని సిద్ధపరుస్తున్నారని, గొప్ప కొలువులో ఉంచబోతున్నారని, గొప్ప కొలువులో వారిని స్థాపించబోతున్నారని, యేసయ్యా మీ చేతులు గొప్ప పని చేస్తున్నాయని నమ్ముతున్నాము తండ్రి. నా ప్రియ సహోదరుడికి నువ్వు గొప్ప స్థాయి ఇవ్వబోతున్నా నమ్ముతున్నాము తండ్రి. ప్రభువా, నా ప్రియ సహోదరుని నాయన సంవత్సరాల తరబడి ప్రార్థిస్తున్నటువంటి ఈ బిడ్డ వివాహము తండ్రి, ఈ బిడ్డ యొక్క వివాహము తండ్రి, అయ్యా గొప్ప వ్యక్తితో, అర్థం చేసుకుని నిన్ను ప్రేమించే వ్యక్తితో నువ్వు నడిపించబోతున్నావని, అయ్యా నువ్వు ఆయన్ని ఆయత్తపరచబోతున్నావని తండ్రి. ముందు తనకడి వివాహమైన అందరికంటే కూడా శ్రేష్టమైన జీవితం ఇవ్వబోతున్నా నమ్ముతున్నా. నీ చేతులు పనిచేస్తున్న నమ్ముతున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి నాయన. యేసయ్య సొంత గృహము కట్టుకొని ఎదురు చూసినటువంటి కుటుంబం తండ్రి. ప్రభువా యేసయ్యా, యేసయ్యా సంవత్సరాల తరబడి ప్రార్థిస్తున్న జవాబు లేక మౌనంగా ఉన్నావని దిగులు పడి కూర్చొని ఉన్నారేమో ప్రభువా, ఒక్కసారి మీరు దర్శించండి అయ్యా. గొప్ప వాటిని తండ్రి, కానీ విని ఎరగినటువంటి వాటిని ప్రభువా మీరు ఆయత పరచబోతున్నారని, మీరు జయకరం జరిగించబోతున్నారని, అద్భుతంగా నడిపించబోతున్నారని అయ్యా మేము నమ్ముతున్నాం యేసయ్యా, నమ్ముతున్నాం రక్షకుడా, నమ్ముతున్నాం పరిశుద్ధుడా, నమ్ముతున్నాం యేసయ్యా. మీ చేతులు పనిచేస్తున్నాయని, మీ చేతులు కార్యాన్ని సఫలపరుస్తున్నాయని, మీ చేతులు మాకు జ్ఞానాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాయని, మీ చేతులు మాకు బుద్ధిని వివేకాన్ని దయచేస్తున్నాయని, మీ చేతులు మాకు మార్గము సరళము చేస్తున్నాయని, మీ చేతులు పని చేసిన నమ్ముతున్నాం యేసయ్యా. స్తోత్రము తండ్రి. నా ప్రియ సహోదరుడి కోసం పని చేస్తున్నావు, నా ప్రియ తల్లి కోసం పని చేస్తున్నా నమ్ముతున్నాను అయ్యా. యేసుక్రీస్తు నామములో తండ్రి వారి కన్నీరు తొడవబడాలి నాయన. పరిశుద్ధాత్మ వారిని కాచెదరుగాక తండ్రి నాయన. మీ పరిశుద్ధాత్మ తోడు నుంచమని అడుగుతున్నాము తండ్రి. మీ వాక్కును పంపిన ఆయన ఇప్పుడే విడుదల ప్రకటించమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం.
అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్యకరం జరుగును గాక తండ్రి. మీ కృప తోడిచి నడిపించి బలప సహాయం చేయమని, మీరు అభిషేకించమని, ఆదరించి అద్భుతం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక. మీ బిడ్డలకున్న ప్రతి వ్యసనం, చీకటి, అంధకార, దురాత్మ శక్తుల ద్వారా కలిగినటువంటి ప్రతి వ్యసనం నుంచి, ప్రతి దుర్మార్గత నుంచి విడిపించి దేవుడు మన శక్తితో నడిపించునుగాక. మీ కుటుంబంలో నెమ్మది, సమాధానం, ఆదరణ కలిగించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.